నమస్కారం. మనతో పాటు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు భాషా సంస్కృతులకి సాహిత్యానికి అద్భుతమైన సేవ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఉత్సవాలు చేశారు. ఆ ఉత్సవాలన్నీ కూడా ప్రపంచ ప్రసిద్ధమయ్యాయి. రేపు జనవరిలో 3 రోజుల పాటు అమరావతిలో చేస్తున్న ఉత్సవాలు చాలా భారీగా ప్రణాళిక చేశారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. సాహిత్యవేత్తలు, కవులు, పండితులు, అవధానులు. చాలా పెద్ద ఉత్సవం. మొట్టమొదటిసారి అని చెప్పచ్చు. మొట్టమొదటిసారిగా అమరావతిలో తెలుగు నేలపై ఒక పెద్ద తెలుగు ఉత్సవం జరుగుతోంది. ఆ విషయాలు, ఆ విశేషాలు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే మాస్టర్ గారు. నమస్కారం. ఆంధ్ర సారస్వత పరిషత్ ఉత్సవాలు ఆలోచన ఎలా పుట్టింది? రేపు జరగబోతున్న ఉత్సవాలు ఏంటి? జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, భరతమాత సంతతిలో ఘన పుణ్యం తెలుగు, జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు. రుణం తీర్చుకోలేనటువంటి ఒక రుణం, తల్లి రుణం. ఆ రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నమే ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు. మా అమ్మ నాకు ఎంత ఆస్తి ఇచ్చిందో నాకు తెలియదు, కానీ ఎంత అస్తిత్వం ఇచ్చిందో నాకు ఎప్పుడు తెలుస్తుందంటే నేను మాట్లాడుతున్న భాష బట్టి తెలుస్తుంది. నాకు చాలామంది తెలుగు భాషని బడి భాష అనుకుంటారు. కాదు, అది అమ్మ ఒడి భాష. మనం మాట్లాడుకునే ప్రతి అక్షరము పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇవన్నీ కూడా అమ్మ ఒడిలోనే నేర్చుకున్నాము. కానీ వ్యాకరణం నేర్చుకోవాలి. గొప్పగా తెలుగు భాషలో మహనీయులు రాసినటువంటి కావ్యాల్ని చదవాలి అంటే ఉత్కృష్టమైనటువంటి తెలుగు భాషని మనం నేర్చుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే తెలుగులో చదువుకోవాలి. అసలైన తెలుగు, మాట్లాడే తెలుగు మన అమ్మ ఒడిలోనే నేర్చుకున్నాం. ఈ అమ్మ ఒడిలో ఉన్నటువంటి తెలుగు భాషని, బడిలో ఉండేటువంటి తెలుగు భాషని కాపాడడానికి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ఏర్పడి తెలుగు భాషని సుసంపన్నం చేసి అనేక దేశాల్లో సుసంపన్నం చేసినటువంటి ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు మహనీయులు దానికి నేపథ్యం చేసి ఆధ్యక్షంలో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. అందులో మా నారాయణ రెడ్డి గారు, గురుగారు కూడా ఉన్నారు. సురవం ప్రతాపరెడ్డి గారు, అందరూ, దేవులపల్లి రామానుజరావు గారు. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలంగాణ సారస్వత పరిషత్తుగా మరలా మారిన తరువాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఈ ఆంధ్ర భాషా వైభవాన్ని, తెలుగు భాషా వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆగిపోతుందేమన్న ఉద్దేశంతో నేను, డాక్టర్ కరిమళ్ళ వరప్రసాద్ సహస్రావధాని, రాయప్రోలు భగవాను, రెడ్డప్ప ధవేజీ, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, ఇలా కొంతమంది కలిసి 2017లో ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రారంభించాం. ఇది సాంస్కృతిక సంస్థ కాదు, అందరికీ తెలిసిందే. ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక ప్రక్రియల పైన నిత్యము అభ్యాసము, నిత్యము సాధన, నిత్యము పరిశోధన, నిత్యము సదస్సుల ద్వారా అనేక కార్యక్రమాలు మనం ప్రపంచమంతా కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో అసలు అవధానానికి ఒక కిరీటంగా ఉన్నటువంటి కొప్పరపు కవుల యొక్క కార్యక్రమాన్ని కూడా మనము కోవిడ్ టైంలో కూడా, సమయంలో కూడా అంతర్జాలంలో మీ ఆధ్యక్షంలో జరిగినటువంటి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఇది కేవలము సదస్సుల ద్వారానే ఆగిపోకుండా దీనికి ఒక తపస్సు కావాలి. ఆ తపస్సు గజల్ శ్రీనివాస్ ఒక్కడు చేస్తే కాదు, అనేక మంది తెలుగు భాషని ప్రేమించే వాళ్ళు సదస్సులకు పైబడి ఒక చోట తపస్సు చేయాలి. ఆ తపస్సు చేయడానికి ఒక కలయిక కావాలి. ఆ కలయిక కేవలము జిల్లా స్థాయిలోనో, మండల స్థాయిలోనో, రాష్ట్ర స్థాయిలోనే కాదు, ప్రపంచ స్థాయిలో చేయాలి. ఇది స్వతహాగా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. 2016లోనో 17లోనో కేసీఆర్ గారు చేశారు ఇక్కడ. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. అంతకుముందు మండల వెంకటకృష్ణారావు గారు, వాళ్ళు చాలామంది నిర్వహించారు. కానీ ఆగిపోయినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల ఈ కలయికని వేవైనా కూడా, కోట్లతో వేవైనా కూడా, నా స్నేహితులు ఉన్నారు, నాకు స్నేహ సంపద ఉన్నది కాబట్టి వారి యొక్క సహకారం తీసుకుని మీరు భోజనం పెట్టండి, మీరు హోటల్స్ బిల్స్ మీరు పే చేయండి, ఇలా అందరినీ
నేను వారిని అభ్యర్థించి కోరి వారి యొక్క భిక్ష తీసుకుని ఈ తెలుగు మహాసభల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని నేను అనుకున్నాను. అందులోనే ఫస్ట్గా మొట్టమొదటిగా భీమవరంలో 2022లో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఆ యొక్క స్పందన చూసిన తర్వాత నేను వెంటనే అనుకున్నాను, కేవలము ఒక ప్రపంచ తెలుగు మహాసభలతో ఆపేయకూడదు. ఈ ఉత్సాహం, ఈ ఉత్తేజం, ఈ ఉద్వేగం ముందుకు తీసుకెళ్ళాలి అని వెంటనే రాజమహేంద్రవరంలో మేము ప్రకటించడం జరిగింది. రాజరాజ నరేంద్ర వారి యొక్క సహస్రాబ్ది సందర్భంగా ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అసలు మేము ఊహించనంత విజయం అది. 2 లక్షల పైబడి జనము వచ్చారు. సుమారుగా 70,000 మంది విద్యార్థులు తెలుగు భాష పైన అనేక కార్యక్రమాలు చేస్తే నేను పులకాంకితున్నైపోయాను. ఇది కదా మనం చేసిన తపస్సు మనం ఫలించింది. దీనికి మాకు చైతన్య రాజు గారు కొద్దిగా సహాయపడ్డారు. వారి క్యాంపస్లో చక్కగా ఒక వేదిక కట్టి మాకు ఆతిథ్యం ఇచ్చారు. మిగిలినంతా కూడా ఆంధ్ర సారస్వత పరిషత్తే పూర్తి నిర్వహణ చేసుకున్నది. అప్పుడే నేను ప్రకటన చేశాను, అమరావతి ఆంధ్రప్రదేశ్లో అమరావతి వస్తున్నది, అమరావతి పరివాహక ప్రాంతంలో మనం ఈ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు నాకు ఎస్విఎస్ లక్ష్మీనారాయణ గారు, రవి వడ్లమాని గారు, అలాగే పి రామచంద్రరాజు గారు గుర్తొచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని మనం అమరావతిలో చేద్దాము అని నిర్ణయించుకుని, అలాగే నా మిత్రులతో మాట్లాడుకుని వారి వదాన్యత కూడా కావాలి కాబట్టి వారు కొనసాగించండి అన్నారు. సో అప్పుడు అమరావతిలో ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభల భేరి మోగించాము. 2 సంవత్సరాలుగా, అంటే సంవత్సరం 11 నెలలుగా ఈ అమరావతిలో జరుగుతున్నటువంటి 3వ ప్రపంచ మహాసభల్ని మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నాము. సుమారుగా ఒక 4 లక్షల మంది జనం ఆ 3 రోజులు రావాలి. ఒక్క దగ్గర కూడా మనం ప్రవేశ రుసుము తీసుకోము. అందరికీ కూడా చక్కగా ఆదరించి చక్కటి ఆంధ్రప్రదేశ్ అగ్రహార భోజనం పెట్టి, చక్కగా శాకాహార భోజనం పెట్టి మన తెలుగు వారందరినీ కూడా మన హక్కున చేర్చుకుని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఎలాగైతే కొప్పరపు కవులకి మనము పూర్వకమ పురస్కారాలు ఇచ్చామో, ఎర్రా ప్రగడ, నన్నయ్య, తిక్కన, పోతన, శ్రీనాథుడు, త్యాగయ్య, ఇలాగ ఎంతో మందికి ఇచ్చాం. అలాగే ఈసారి కాసుల పురుషోత్తమ కవికి, అలాగే తెలంగాణ నుంచి సామల సదాశివ గారికి, అందశ్రీకి, గద్దరికి, అలాగే వంగపండు ప్రసాదరావు గారికి, అలాగే పుల్లెల రామచంద్రుడు గారికి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి, అలాగే మల్లాది వెంకటకృష్ణమూర్తి గారికి, వీరందరికీ కూడా మనము పూర్ణకుంభ పురస్కారాలు ఇస్తున్నాం మనం అందరం. నాకు తెలిసి ఇది తెలుగు నేలపై జరుగుతున్నటువంటి అతిపెద్ద తెలుగు పండుగ, తెలుగువారి అనురాగ సంగమం. ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 తారీఖుల్లో 2026వ సంవత్సరం గుంటూరులో ఏటుకూరు హైవే వద్ద మన ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని ఘనంగా చేస్తున్నాం. ఎవరెవరు అతిథులుగా ఎవరెవరు వస్తున్నారు? మొదటి రోజు 3వ తేదీ మొదటి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాధాకృష్ణన్ గారిని నేను కోయంబత్తూరు వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. వారు వస్తానన్నారు. నా భార్యతో తమిళంలో మాట్లాడారు, నాతో తెలుగులో మాట్లాడారు. మన వైద్య ఆరోగ్య శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ సత్యకుమార్ గారు సమన్వయం చేస్తున్నారు. మనకి 16, 17వ తారీఖుల కల్లా వారి దగ్గర నుంచి మనకు ఒక నిర్ణయం వస్తుంది. ఇటీవలే చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. ముఖ్యంగా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం. ఎందువల్లంటే మంగళపల్లి బాలమల్లి కృష్ణ గారి యొక్క స్మృతి కోసం వారు నన్ను పిలిచి, శ్రీనివాస్ గారు ఏం చేస్తే బాగుంటుంది అని అడిగి, సార్ గుంటూరులో మ్యూజిక్ కాలేజీకి వారి పేరు పెట్టండి సార్ అని అంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక జీవో ఇచ్చారు. అలాగే 10 లక్షల అవార్డు బాలమురళీ కృష్ణ గారి పేరు మీద ఆయన ప్రకటించడం జరిగింది. వారు అనేక సార్లు తెలుగు భాష పైన కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెడితే నేను దానికి కూడా వెళ్ళడం జరిగింది. సో వారికి తెలుగు భాష పైన ఉన్నటువంటి అభిమానాన్ని నాకు తెలుసు కాబట్టి, అయ్యా మీరు అమ్మగారు భువనేశ్వరి గారు ఇద్దరు వచ్చి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయండి అని అడగడం జరిగింది. వారు తప్పకుండా వస్తాను అని చెప్పి నోట్ చేయించుకున్నారు. అలాగే మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడి ఘంటం నరసింహన్ గారు వారు కూడా వస్తున్నారు. అలాగే మన శాసన సభాధిపతి అయ్యన్న పాత్రుడు గారిని పిలవడం జరిగింది. అలాగే తమిళనాడు గవర్నర్ రవి గారు వస్తున్నారు. 4వ తారీఖు నాడు 3వ తారీఖు సాయంత్రం ఈ పూర్ణకుంభ పురస్కారాలు ఇవ్వడానికి ఒడిశా గవర్నర్ కె హరిబాబు గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా సభలో ఉంటారు, మండల బుద్ధప్రసాద్ గారు. 4వ తారీఖు ఉదయం జస్టిస్ ఎన్వి రమణ గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మాజీ చీఫ్ జస్టిస్ వారు కూడా వస్తున్నారు. మనిద్దరం వెళ్ళి ఆహ్వానించాము. వారు చాలా చక్కగా 1 గంట సేపు మాట్లాడి ఇలా చేయండి అని సలహాలు కూడా ఇచ్చారు రమణ గారు. వారికి మంచి భాషాభి అభిమాని ఆయన. అలాగే 4వ తారీఖు నాడు సాయంత్రం ఇంద్రసేనారెడ్డి గారు
ఆ కార్యక్రమానికి వస్తున్నారు, తెలుగు వైభవం అనేటువంటి కార్యక్రమానికి. తర్వాత 5వ తారీఖు ఉదయం గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు వస్తున్నారు. 5వ తారీఖు సాయంత్రం కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, అలాగే మన తెలుగు భాష స్వాభిమానానికి సంతకం మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, మీరు వచ్చారు, మనం కలిసి వెళ్ళాము, ఆహ్వానించేవారు. తెలుగు భాష అంటే భాష వెనకాల పరిగెత్తే మనిషి ఆయన. మిగతా విషయాల్లో ఆయన వెనకాల మనం పరిగెత్తాలి, వెంకయ్య నాయుడు గారి వెనకాల. కానీ భాష వెనకాల, సంస్కృతి వెనకాల పరిగెత్తేటువంటి మహనీయుడు ఆయన ఎం వెంకయ్య నాయుడు గారు. వారు తప్పకుండా వస్తానన్నారు. నిన్న కూడా ఎవరితో సింగపూర్ వారితో అన్నారట, నేను 5వ తారీఖు ఉదయానికి నేను చేరుకుంటున్నాను, గజల్ శ్రీనివాసు మాశర్మ నన్ను పిలిచారని రాధికా మంగిపూడని ఆవిడతోటి చెప్పారట సారు, సింగపూర్ సమాజం వాళ్ళతోటి ఒక కాల్లో. సో వారు, అలాగే పాండిచ్చేరి గవర్నర్ శ్రీ కైలాష్ నాథ్ గారు, వీరందరూ వస్తున్నారు. అలాగే మన గవర్నరు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని అడుగుతున్నాము. అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా వెళ్ళి కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఒక లేఖ రాశాను, నేను మన తెలంగాణ గవర్నర్ గారికి కూడా అపాయింట్మెంట్ కావాలి, మీరు కూడా వస్తే బాగుంటుందని. సో ఇలాగ 6 గవర్నర్లు ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఈ వేదికలో ప్రధానంగా, ఈ వేదిక ద్వారా మీరు ప్రపంచానికి ఏమి చాటి చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను నా మాట నచ్చచ్చు నచ్చకపోవచ్చు మాస్టర్ గారు. చాలా మంది ఏంటంటే సంస్కృతి కానీ, దేవాలయాలు కానీ, సనాతన ధర్మం కానీ, భాష కానీ, మన పండుగలు కానీ, ఇవన్నీ ప్రభుత్వాలు మొయ్యాలనుకుంటారు. వాళ్ళు చూస్తే నాకు జాలేస్తుంటుంది. అరే ఫస్ట్ మనం మాట్లాడాలి. ప్రతి ఇంట్లో, ప్రతి గడప గడపలో, ప్రతి గుండెలో తెలుగు వెలగాలి, ప్రతి నోట తెలుగు మాట. ఇది ఉన్నప్పుడు మాత్రమే తెలుగు భాష ముందుకెళ్తుంది. మీకు తెలుసు, ఈ ప్రపంచంలోనే నేనే ఒకే ఒక్క గాయకుడు 150 భాషల్లో పాడిన గాయకుడు గజల్ శ్రీనివాస్. 3 గిన్నిస్ రికార్డులు ఉన్న గాయకుడిని. ఒక భాష కనుమరుగైపోతూ ఉంటే నా దగ్గర కళ్ళనీళ్ళు పట్టుకున్నటువంటి ఎంతో మంది వివిధ భాషల వాళ్ళు నాకు తెలుసు. ఆఫ్రికన్ లాంగ్వేజెస్, నార్త్ ఈస్టర్న్ లాంగ్వేజెస్, ఎరుకుల, కోయ, కొండదర, పరంగి పరోజ, సవర, కొట్టియ, లంబాడి, ఇటువంటి భాషల్లో కూడా నేను పాడాను. అందులో కొన్ని భాషల వాళ్ళు శ్రీనివాస్ గారు ఇదే బహుశా మీరు పాడే ఈ పాటే మా భాషలో ఇది ఆఖరి గీతం ఏమోనండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు, కళ్ళెము నీళ్లు పెట్టుకుని. కానీ మన భాష కనుమరుగయ్యే భాష కాదు, ఎప్పటికీ కంటి పాపగా మిగిలిపోయేటువంటి భాష నా భాష. కను వెలుగయ్యే భాష. ఎస్, కను వెలుగైపోవాలి, కంటి దీపంగా ఉండాలి, కంటి పాపలా ఉండాలి నా భాష. ఈ భాషని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా స్వాభిమానంగా, తమిళనాడు వాళ్ళని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాలి. తమిళనాడు వాళ్ళకి ఎంత స్వీయ భాషాభిమానం ఉన్నా కూడా ప్రతిభ ఉంటే వాళ్ళని హక్కును చేర్చుకుంటారు. అది వాళ్ళ గొప్పతనం. మనం తెలుసుకోవాల్సి చాలా మంది చెప్తారు. నేను చెప్పిన మాట, సుబ్రహ్మణ్య భారతి గారు సుందర తెలుగు అన్నాడు, శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు, ఇవన్నీ అందరూ చెప్తారు. కానీ మనం ఏం చెప్తున్నామో చాలా ఇంపార్టెంట్. ఎవడెవడో ఏం చెప్పాడో కాదు, నువ్వు అసలేం చేస్తున్నావు. ఇంట్లో మాట్లాడవయ్యా, నీ భార్య బిడ్డలతో మాట్లాడు. నిన్న విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తుంటే ఒక తల్లి, ఢిల్లీ నుంచి ఒక తల్లి తన బిడ్డని పక్కన కూర్చోబెట్టుకుని, వాళ్ళు యుఎస్లో ఉంటారట, నార్త్ కేరళలో, అమ్మ నాకు పెన్సిల్స్ ఇయ్యమ్మా నువ్వు. ఆ పాపకి 3 ఏళ్ళు. తల్లి వాళ్ళు కాకినాడ, చాలా చిన్న కుటుంబంలో ఉన్నారు, అమెరికాలో ఉంటున్నారు. ఆ తల్లి కూతురు తెలుగులో మాట్లాడుకుంటారు ఇద్దరు. నేను వెంటనే ఇలా తిరిగి, అమ్మ ఏంటి మీరు ఎక్కడ ఉంటారంటే అమెరికాలో ఉంటామండి అని. ఏంటమ్మా, నేను అమెరికాలో గత 30 ఏళ్ళగా వెళ్తున్నాను, ఈ వయసు పిల్లలు అసలు తెలుగులోనే మాట్లాడరు, నీ కూతురు ఇంత అందంగా మాట్లాడుతుంది ఏంటమ్మా, రేపు రా తెలుగు మహాసభలకి, తెలుగులో మాట్లాడుతారు. అమ్మ అన్నం మనం ఎన్నింటికి తింటామమ్మా, మనము ఫ్లైట్ దిగిన తర్వాత తింటామా మనము, అమ్మ నా పెన్సిల్ ఇస్తావా, నేను ఇలా అన్ని రాసుకుని గీసుకుంటాను నేను అంటుంది. తెలుగుదనం ఏంది అంటే, మీ ఇద్దరు మా పాప నేను తెలుగులోనే ఇంట్లోనే మాట్లాడిస్తానండి, ఎంతవరకు ఇక్కడే పుట్టింది కదా, ఎంతవరకు సాధ్యపడితే అంతవరకు, తర్వాత నా నుంచి హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతుందో లేదో నాకు తెలియదు సార్ అంది. అమ్మ నువ్వు రా, నేను నీకు లేఖ పంపిస్తున్నా అని చెప్పి వెంటనే ఫ్లైట్ దిగి మా పిఏకి ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ తీసుకుని, అమ్మ రండి ఏదో చిన్నగా గౌరవం చేసుకుంటా. ఎందుకంటే ఇలాంటి తల్లి కూతుర్లకి నేను గౌరవం చేస్తే ఎంత ఎంత స్ఫూర్తి కలుగుతుంది. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, సార్ నన్ను ఇలాగ రాణి అంటారండి అంది. ఏంటమ్మా అన్న, మీరు ఆంధ్ర సారస్వత పరిషత్ గజల్ శ్రీనివాస్. అవునమ్మా.
3, 4, 5 తారీఖులు. అవునమ్మా రండమ్మా అన్నాను. ఏమండి మరి ఏమన్నా అవార్డులు కానీ పురస్కారాలు కానీ ఇస్తారు? అమ్మ నువ్వు మొదలెట్టావా అవార్డులు పురస్కారాలు? తెలుగు మహాసభలు అంటే అవార్డులు ఇవ్వడము ఇది కాదు. తెలుగు భాషని మరో తరానికి తీసుకెళ్లడం కోసం మాత్రమే నేను 3వ ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తున్నా. సదస్సుల్లో కూడా వాడు గొప్ప వీడు గొప్ప కాదు, ఆల్రెడీ వికీపీడియాలో అన్నీ ఉన్నాయి. రాబోయే తరాల వారికి ఈ భాషని అస్తిత్వంగా ఎలా ఇవ్వాలి, ఇదే ఏం చేద్దాం. సోషల్ మీడియా ద్వారా ఏం చేద్దాము? డిజిటల్ అయిపోతుంది భాష, ఎలా చేయాలి? ఇప్పుడు కొప్పరపు కవుల్ని ఇవాళ మీరు మనోడే ఉండి మీరు మొయ్యకపోతే ఏమిటి అసలు? అటువంటి మహానుభావులు ఎంత 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 సంపదించెళ్ళారు మనకి. అది మీరు మొయ్యకపోతే ఇవాళ ఏమైపోయేది? వాడు కొప్పరపు కవులు ఇచ్చినటువంటి మనకి ఆ నిధి ఏమైపోయేది? ఇవాళ ఒక్కొక్క పద్యం ఒక్కొక్క పాశపత్రం లాంటిది. మరి ఇవన్నీ మీరు ఎంత కొప్పరపు కవులు పీఠం పెట్టి ఎంత చేస్తున్నారు మీరు? అలా చేసేవాడు ఎవడేవారా? అందుకనే ప్రాచీన కవులకు సంబంధించిన వాళ్ళని ఇదిగోనా కొప్పరపు కవులు ఇలా చేస్తున్నారా, ఆయన దౌహిత్రుడు, మీరు కూడా చేయండిరా అని అందరికీ చెప్తున్నా నేను. మీరు రాయలేకపోవచ్చు, మీరు శ్రీనాథంత గొప్పవాడు కాకపోవచ్చు, కానీ మీరు ఆ పరివారంలో పుట్టారు, కనీసం సేవన చేయండి అని మీరు ఒక పెద్ద స్ఫూర్తి సార్. మీరు మాస్టర్ గారు నాట్ జోకింగ్, మీరు ఎదుర్కొన్నా చెప్పడం కాదు. నేను ఎవరికి శిరస్సు మనసు వచ్చే గజల్ శ్రీనివాస్ అటువంటి కాదు. మీరు నాకు ఎందుకు నేను మిమ్మల్ని గౌరవిస్తానంటే అసలు కొప్పరపు కవులు మీరు ఎప్పుడు చూడలేదు, వాళ్ళు మీరు కలవలేదు, కానీ ఆ యొక్క లెగసీ ఏదైతే ఉందో దానిని అమ్మ ఇది కనుమరుగైపోకూడదురా, దీన్ని వెలుగై నింపాలి అన్న మీరు దీక్షను చూసారా? అది నేను ఎక్కడ చూడలే. అది మీరు ఇవాళ తరానికి మా వంశం పేరు చెప్పుకుని మా వాడింత మా ఆ వంశం ఈ రక్తం అని చెప్పేవాడు ఈ పని చేయాలా. ఇది మానేసి మీసాలు తిప్పితే తొడలు కొట్టి లేకపోతే ఇంకోటి కొట్టి ఏం ఉపయోగం ఉంది? వాళ్ళు కూడా మీసాలు తిప్పారు తిరుపతి అది వేరు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మా ఊళ్ళో ఉంటాడు, ఇలా మీసం తిప్పి తొడగొట్టాడు మా భీమవరం దగ్గర ఒక అతని గురించి చెప్తున్నాను. అది నాకు మా తాత ఇలా చేశాడు నువ్వు మేసం కూడా తలుగుడు వదిలిపోవడం, మీ తాత ఏం పని చేశాడు అది చెయ్యి. కొప్పరపుకోలు ఏమన్నారంటే అన్నది మాట అయ్యేని పురుషాకృత చిహ్నముగాగా మూతిపైన ఉన్నది మేసమే నేను సవాలు విసిరి ఆ పలనాటి పౌరుషాన్ని తెలుగు తేజాన్ని ఆంధ్ర ప్రశస్తిని దాన్ని పద్యాల్లో చూపించారు. అలాగే తిరుపతి వెంకట కవులు దోషమడంచెడి నేను దుందుడు కొప్పగా పెంచినారా మీ మీసం 2 భాషలకు మేమే కవిందులమని చెప్పారు. అది పౌరుషాన్ని అలా చూపించారు కొప్పరపుకోలు తిరుపతి కవులు. కవిత్రయం మీ ఉద్దేశం ఈ చాటు చెప్పడం ఉత్సవాలకు ఉద్దేశము రేపటి తరాలకి మన తెలుగు భాషా సంస్కృతి చాటు చెప్పటం. నేనేం బహుమతి ఇవ్వాలి అంటే నేనేం బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను? ఆంధ్ర సారస్వత పరిషత్ ఏం చేయాలనుకుంటుంది? భాషను దగ్గర చేయాలి, భాషని ఒక బంధంగా చేయాలి. ఆ బంధంలో పిల్లలు నేను ఈ భాషలో పుట్టానురా, ఈ భాషలో జీవిస్తున్నానురా అని వాళ్ళందరికీ తెలియాలని నా ఉద్దేశం. అందుకనే మీరు తెలుగు మహాసభలు అంటే ఎక్కువగా ఒక వయసు పైబడిన వాళ్ళు ఉంటారు, కానీ మీరు తెలుగు మహాసభల ప్రాంగణాలు రండి, ఎక్కడ చూసినా యువత ఉంటారు. మీరు చూశారు కదా, యువకులు కేరింతలు కొడుతుంటారు. అలాగే శిల్పారామం ఏర్పాటు చేస్తున్నాము. కాటూరు వెంకటేశ్వరరావు గారిది, రాజకుమారి వడయారు చేసినటువంటి గొప్ప గొప్ప తెలుగు వెలుగుల శిల్పాలు పెడుతున్నాం అక్కడ. అలాగే తాళపత్ర గ్రంథాలు, పురాతన నాణ్యాలు, అలాగే మన హస్తకళలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం, పెడుతున్నారు ఉత్సవాల్లో బ్రహ్మాండంగా. 50 స్టాల్స్ పెడుతున్నాము. అక్కడ అవధానాలు జరుగుతున్నాయి. బురుసప్పన్న గారి అవధానం ఉంది, సాహిత్యం అవధానం ఉంది, దానికి మీరే నేతృత్వం, మీ ద్వారానే జరుగుతున్నాయి. అసలు అవధానాలు జరుగుతున్నాయి. అలాగే అక్కడ అన్నమయ్య లాంటి వాగ్గేయకారుల కీర్తనలు వినపడతాయి. అలాగే కవితలు, పద్యాలు, శతకాలు ఇవన్నీ కూడా అక్కడ వినపడతాయి. ప్రసంగాలు ఉంటాయి. మొత్తం తెలుగు భాష అక్కడ హోరెత్తుతుంటుంది. ఆ 3 రోజులు హోరెత్తు జాతర కూడా కుంభమేళ అనుకోండి అంతే. ఇది తెలుగు సాహితీ సాంస్కృతిక కుంభమేళాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. భాష మీడియంలో భాష కనుమరుగైపోతుంది, చదువులో సిలబస్లో ఉండటం లేదు, అలాగే మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్లో ఉండటం లేదు అంటున్నారు కదా, దానికి మీరు ఏమైనా చేస్తున్నారా? మీరు అదే వేదిక అండి. ఇప్పుడు నేను జస్టిస్ ఎన్వి రమణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వారు కూడా దీని ఎడల చాలా బాధపడుతున్నారు. ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో మరీ అంటే నేనేమంటానంటే తెలుగు మాధ్యమాన్ని కూడా ఉంచాలి, ప్రతి పాఠశాలలో తెలుగు మాధ్యమం కూడా ఉంది అని చెప్పాలి. ఆంగ్ల మాధ్యమం కూడా ఉండనివ్వండి, తెలుగు మాధ్యమం కూడా ఉంది. తెలుగు మాధ్యమం నేను నేర్చుకోవాలని కూడా తెలుగు మాధ్యమంలో నేను చదువుకుంటాను. ఆ వసతి మీరు క్రియేట్ చేయకపోతే ఎట్లాగా? ఛాయిస్ ఉండాలంటున్నాను. మీరు దాన్ని ఇవ్వాలి, ప్రభుత్వం తప్పనిసరిగా ఇవ్వాలి. అదర్వైజ్ మీరు ఆంగ్ల మాధ్యమాన్ని మీరు బలవంతంగా రుద్దుతున్నట్టే అని నేను భావిస్తున్నాను. దానిపైన సుప్రీంకోర్టులో కూడా బిల్లు వేశారు. సుప్రీంకోర్టు జడ్జిలు చాలా మంది చెప్పారంటే అటువంటి పిల్లోటి మా దగ్గర ఉన్నట్టు ఉందండి, సుప్రీంకోర్టులో ఏదో బెంచ్ మీద ఉందండి అని చెప్పి నాతో అన్నారు కూడా.
సో నేనేమంటానంటే దయవించి అలా చెయ్యొద్దు. నాకు తెలుసు ఆంగ్లం అనేది ఇవాళ ఉపాధి కోసము అవసరము, కానీ తెలుగు మాధ్యమం అనేది స్వాభిమానము ప్లస్ తెలుగు మాధ్యమంలో నేర్చుకోవడం మూలాన విషయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది మాతృభాషలో. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడినది, నేర్చుకోవాలి. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారా? అది ముఖ్యమంత్రి దృష్టికి మేము పేపర్ ఇవ్వబోతున్నాం. ఆయనకి జస్టిస్ మాట్లాడతానన్నారు, వెంకయ్య నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారితో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. అందరిని కూడా పేపర్స్ సబ్మిట్ చేయమని మేము చెప్పాము. ముఖ్యంగా 5వ క్లాసు వరకు తెలుగు మాధ్యమంలో విధిగా ప్రాథమిక విద్య జరగాలి, తర్వాత తెలుగు సబ్జెక్టు డిగ్రీ వరకు ఉండాలి. ఇది మేము స్పష్టంగా ఉన్నాం ఈ విషయంలో. ఆంధ్ర సారస్వత పరిషత్ ఇది మేము కోరుకుంటున్నాం. కానీ దీనికి మించి ప్రాథమిక దశలోనే ప్రతి ఇంటిలో కూడా మనము తెలుగు అనేది మాట్లాడకపోతే ఎట్లా సార్? మనము తెలుగు మాట్లాడాలి, తెలుగు రాయాలి, తెలుగు వినపడాలి. మేము గుంటూరు జిల్లాలో అన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంతమంది వస్తున్నారండి, 2 లక్షల పైన జనము, మీ వ్యాపార పలకాల ప్రకటన పలకాల పైన తెలుగులో కూడా పెట్టండి. ఈ 3 రోజులు జరిగే ప్రపంచ తెలుగు మహోత్సవాలు అమరావతితో పాటు మిగతా ప్రపంచంలో మిగతా దేశాల్లో కూడా చేసే అవకాశాలు ఉన్నాయా? అదే 2027 మారిషస్ లో కానీ దుబాయ్లో కానీ చేద్దామని అనుకుంటున్నాం సార్. ఇంకా పూర్తి వివరాలు అంటే వారితో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అంటే మనం ప్రతి 2 ఏళ్లకి చేస్తాము. అవును. కానీ ఇప్పుడు ఏంటంటే వాడు ఒత్తిడి ఏంటంటే 2027లో మా దేశాల్లో చేయండి అని అడుగుతున్నారు. అందుకని దుబాయ్ కానీ మారిషస్ కానీ ఏదో ఒకటి ప్రకటిస్తాము. రేపు జనవరి 3వ తారీఖు నాడే ప్రధాన వేదిక పైన ప్రారంభోత్సవ సభలోనే నేనే ప్రకటిస్తాను. ఒకవేళ ఎవరైతే నేను కలిసి మనం చేయబోతున్నామో వారితో కూడా ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా పేపర్లు కూడా మార్చుకుంటాం ఆ రోజు. తర్వాత మీరు ప్రభుత్వంతో కలుస్తున్నారు, ప్రభుత్వ ముఖ్యులతో కలుస్తున్నారు, ఉత్సవాలు చేస్తున్నారు. తెలుగు భాష సాహిత్య సంస్కృతులు అన్ని తరాల వారికి చేరాలి, నిలబడాలి, రేపటి తరాలు కూడా నిలబడాలి అనేది మీ యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే కదా? సారస్వత ప్రధాన లక్ష్యం అదే కదా? అయితే అంతకుముందు గతంలో చాలా ఏళ్ల క్రితం ఎవరు మన బాట్లం శ్రీరామమూర్తి గారు వాడు ఉన్న టైంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న కవులకి ఉదాహరణ గుంటూరు శ్రీనాథపీఠం పెట్టారు, అలాగే భీమవరంలో రామరాజభూషణ పీఠం ఏదో పెట్టారు, తణుకులో నన్నయ్య పీఠం పెట్టారు, నెల్లూరు తిక్కన పీఠం పెట్టారు. తిక్కన ఇలా పీఠాలు పెట్టి కులప్రసాదరాయ కులపతి గారు ఇలాంటి వాళ్ళు ఆ ప్రాంతాల పెద్దలుగా పీఠాధిపతి చేసి కలెక్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉత్సవాలు చేస్తూ చాలా ఏళ్ళు బాగా జరిగాయి అవి. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినాయి. వాటిని మళ్ళీ దానికి ఆ పునరుజ్జీవనం చేస్తారా? అదే మన తెలుగు మహాసభలు 2024లో ఈ రామరాజభూషణ పరిషత్ కానివ్వండి, తర్వాత నన్నయ్య పీఠం కానీ విశ్వనాథపీఠం వీళ్ళందరినీ పిలిచాం సార్. మనము నెల్లూరులో కూడా తిక్కన పీఠం వాళ్ళని కూడా పిలిచి మీకు ఎటువంటి వనరులు కావాలన్నా ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి ఇస్తాము, దయవుంచి కార్యక్రమాలు ఆపవద్దు, అవి మీరు కొనసాగించండి అని చెప్తున్నాము. ఇలాగే ఇప్పుడు గురజాడ పీఠం మీద ఎవరైనా గట్టిగా పెడతారని ఇప్పుడు గురజాడ సన్మానాలు సత్కారాలు చేస్తున్నారు. ఇప్పుడు నాకు ప్రాబ్లం వల్ల ఏంటంటే పీఠం పెట్టామంటే అర్థమైనట్టు సన్మానాలు సత్కారాలు, ఇది కాదు. శాశ్వతమైన పని చేయాలి. శాశ్వత నన్నయ్యలు ఇప్పుడు మీరు కొప్పరపు కవులది ఎలా చేస్తున్నారో శాశ్వత నిధిగా, సాహితీ శాశ్వత నిధిగా దీనిని ఉంచాలి. దానికి డాక్యుమెంటేషన్ చేయాలి, డిజిటలైజేషన్ చేయాలి, వాళ్ళ సాహిత్యాన్ని మొత్తం అందుబాటులోకి ఉంచాలి. అది చేస్తేనే మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఏమంటే మేము యానివర్సరీ చేస్తున్నామండి, వార్షికోత్సవం, మీరు ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి ఎంత పంపిస్తారండి, ఇలా అడిగితే నేను చేయనండి. అది శాశ్వతమైన రేపటి తరాలు మిగిలే పని చేయాలి. రాజమండ్రి ఒకసారి వెళ్ళమని చెప్పండి సార్ అందరు. నాకు చెప్తున్నారు వాళ్ళది మనసు ఫౌండేషన్ సుమారుగా 3 కోట్ల పేజీలని గుంటూరు 3 కోట్ల పేజీలని నిన్నటితోటి డిజిటలైజేషన్ పూర్తి చేశారు. అబ్బాయిని పిలిచి సత్కారం చేస్తున్నా. మనసు ఫౌండేషన్ కుమారు అశోక్ ఏదో ఉంది పేరు, అశోక్, అతన్ని పిలిచి సత్కరిస్తున్నా. మరి ఇప్పుడు డిజిటలైజేషన్ వైపు వెళ్ళాలి. సో ఈ పీఠాలన్నీ కూడా రివైవ్ అవ్వాలి, పునరుద్దీపన జరగాలి, వాళ్ళ ఆయా కవుల యొక్క సాహిత్యము డిజిటలైజ్ అవ్వాలి, రేపటి తరాలకు తెలియాలి. దానికి ఆంధ్ర సరస్వతి పరిషత్ మీ వంతు మీరు చేయాల్సిన సహాయం మీరు చేయాలి. వనరులు మేము ఇస్తాము, తప్పనిసరిగా ఇస్తాము, వాళ్ళు డిజిటలైజేషన్ చేయమని చెయ్యాలి, అది ఇంపార్టెంట్. అలాగే మన హైదరాబాదు రాజధానిలో ట్యాంక్ బండ్ పైన మహామోహన్ విగ్రహాలు ఉన్నాయి. సరే, రాష్ట్రం విడిపోయింది, అమరావతి రాజధాని అయింది. మన ఆంధ్ర ప్రాంతంలో ఈ పూర్వ మహాకవులు, వాగ్గేయకారులు, మహనీయుల యొక్క విగ్రహాల యొక్క స్థాపన అటువంటి ప్రణాళిక మీరు ఆంధ్ర సరస్వతి అంటే రేపొద్దున మేము ఇస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ పేపర్స్ ఇస్తున్నాము కదా ప్రభుత్వానికి కూడా ఇవ్వాలనుకుంటున్నాము. అందులో మేము కూడా ఒక ఇటువంటిది ఈ శిల్పారామం లాగా ఇలాగా మన తెలుగు ప్రముఖ కవులది ఒకటి అమరావతిలో ఏర్పాటు చేయండి, దానికి ఒక పెద్ద పార్క్ ఆవిడ చేసింది, దళిత పార్క్ అని మాయావతి. అలాగా ఈ సాహితీ సాంస్కృతిక వాళ్ళది ఒక పార్క్ ఒకటి ఏర్పాటు చేయండి,
ఒక లిటరరీ కల్చరల్ పార్క్ అని వారు కూడా కాగితం ఇస్తున్నాము. మొన్న సాయంత్రం డిస్కషన్ జరిగింది దీని మీద. అటువంటి పార్క్ అమరావతిలో ఉండాలి, దానికి 5 ఎకరాలు కేటాయించండి అని చెప్పి అడుగుతున్నాము. అలాగే గురజాడపాడ గారి ఇల్లు పరిస్థితి ఎలాగ ఉందని చెప్పి మధ్య బాగా మనం చూసాం కదా. అలాగే పూర్వ మహాకవుల యొక్క వాళ్ళ నివాసము, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ సంపద, వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు, గురుతులవన్నీ కూడా మనం అది మన వారసత్వ హెరిటేజ్ అంటాం కదా, దాని ద్వారా మనం కాపాడుకోవాలి కదా. వాటికైనా ఆంధ్ర సరస్వతి పరిషత్ దాని దిశగా వర్క్ చేస్తుందా అంటే ఆయా దృష్టి ఇప్పుడు ఎవరైతే కవులు విశేషం ఏంటంటే సార్ ఇప్పుడు నన్నయ్య విశాఖపట్నంలో శ్రీశ్రీ గారి ఇల్లు, అలా గురజాడ ఇల్లు, చాలా మంది ఆదిపట్టి నారాయణ దాస్ గారి ఇల్లు, వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు దాన్ని ఆస్తి అనుకుంటే మనం ఏం చేయలేము. అవును, ఇప్పుడు అది ఆస్తి అనుకుంటే మనం ఏం చేయలేము. పర్సనల్ ప్రాపర్టీ అస్తిత్వం అనుకుంటే ఈ పాటికి ఇచ్చేసి ఉండేవాళ్ళు గవర్నమెంట్ కి. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేసి ఉండేది. ఇప్పుడు మా నాన్నగారు పుట్టినటువంటి ప్రదేశాన్ని మలకపల్లిలో నేను స్థలంగా ఉన్నాను సార్. అది ఎందుకు కొన్నానంటే మా నాన్నగారి పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ కడదామని. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎవరైతే వారసులు ఉన్నారో అటువంటి వాళ్ళు, అయ్యా మా దగ్గర ఇది ఉన్నది, దీన్ని ఏదైనా జాతికి అంకితం చేయాలనుకున్నామంటే అప్పుడు మన కల్చరల్ డిపార్ట్మెంట్ తోటి ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రత్యేకంగా దీని మీద కొంత మనసు కేంద్రీకరించి దాన్ని ఎలా నిలబెట్టాలో మనం ప్రయత్నం చేస్తాము. ఏమంటారు? ఇప్పుడు మనం యాక్టర్ మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తమ్ముడు నాకు చాలా మంది లైబ్రరీలో చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు ఇచ్చేస్తున్నారు, నేను వాళ్ళకి వచ్చేసి మా లైబ్రరీలో యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇచ్చినటువంటి పుస్తకాలు, లేకపోతే కొప్పరపు మన మాశర్మ గారు ఇచ్చినటువంటి పుస్తకాలు అని నేను సెపరేట్గా గ్యాలరీ పెడుతున్నాను అని అన్నారు ఆయన. సో ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మంగళపల్లి బాలమురళీకృష్ణ గారికి ఎన్నో మెమెంటోలు వచ్చినాయి సార్, కొన్ని వేలవి. దాన్ని ఇప్పుడు దాన్ని మ్యూజియం గా పెట్టడానికి ఎవరు మన దగ్గరికి రాలేదే. అదే మీరు చెప్పిన ఆ కళాక్షేత్రం క్రియేట్ చేసి అక్కడ పెట్టచ్చు. ఇప్పుడు మేము ఆల్రెడీ అక్కడ యూనివర్సిటీ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అక్కడ డెఫినెట్ గా పెట్టుండేవాళ్ళం. ఆ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల ముందుకు జరగలేదు. తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని కలవడం కుదరలేదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కలవడమే. సో అందుకని రేపు వారిని కలిసినప్పుడు మరలా బాలమురళీకృష్ణ గారి విషయం గుర్తు చేసి ఆ బాలమురళీకృష్ణ సంగీత విశ్వవిద్యాలయం శంకరగుప్తంలో పెట్టే విషయాన్ని, అక్కడ మ్యూజియం పెట్టే విషయాన్ని కూడా మేము ప్రస్తావిస్తాము. అయితే మంగళపల్లి బాలమురళీకృష్ణ గారి విషయంలో మీరు కలవటం, ఆయన అక్కడ ముఖ్యమంత్రి స్పందించడం బాగా చేశారు చంద్రబాబు. మొట్టమొదటి పురస్కారం వైలన్ వారికి ఇచ్చారు, అన్నవరపు రామస్వామి. మళ్ళీ అవార్డు ఆగిపోయింది. అది మళ్ళీ దాన్ని రివైవ్ చేసే ప్రయత్నంలోనే వారిని కలవడం జరిగింది. నేను వారికి లేఖ రాసి దాన్ని మళ్ళీ రివైవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తానండి. సో ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా మీరు చేయబోతున్న కార్యక్రమం ఇంకేమేమి ఉన్నాయి, మీ ప్రణాళిక ఏంటి, అసలు మీ ఆశయం సంకల్పం? అంటే ఇప్పుడు ప్రతి నెల కూడా మనము సదస్సులు చేస్తున్నాం సార్. ఇప్పుడు అవధానంలో ఇప్పుడు కొత్తగా సందీప్ శర్మ, తాతా సందీప్ శర్మ, తర్వాత భరత్ శర్మ, ఈ సాహిత్య లాంటి వాళ్ళు వచ్చారు. మనం ఏమనుకుంటామంటే కనీసం ఈ అవధాన ప్రక్రియ, ఈ కొప్పరపు కవులు, తిరుపతి వెంకట కవుల యొక్క ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి, వారసత్వం ముందుకు తీసుకెళ్ళడానికి కనీసం ఆంధ్రప్రదేశ్ లో ఒక 50 మంది అవధానులు ఉండాలి. ఇప్పుడు బుల్సాపన్న ఎంత బాగా చేస్తున్నారు మీరు చూస్తారు కదా. సో ఆ విధంగా పూర్తిగా అన్ని జిల్లాల్లో కూడా ఈ అవధాన సదస్సులు పెట్టాలి, అవధానం పైన అవగాహన చేయాలి. దానికి మాకు మాశర్మ గారు కనుక సహకరిస్తే ప్రతి జిల్లాలో కూడా అవధాన సదస్సులు పెట్టడం, అవధానం వైపు ఆకర్షించడం. అవును, ఆకర్షించకపోతే ఆర్ట్ విలువ తెలియదు. సో ఈ సభలకి మన అవధానాలు కూడా వస్తున్నారు కదా, అందరూ వస్తున్నారు. మాడుగులు గారిని పిలిచాము, వద్దుపతి పద్మాకర్ని పిలిచానండి, శ్యామలానంద గారిని, మోహన్ గారు, గరికపాటి గారు అందరిని పిలుస్తాం. సో తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా ఉత్సవాలు చేయటము, అలాగే భాషా సాహిత్యాల గురించి చిన్నపిల్లల్లో కూడా యువతలోకి తీసుకెళ్లటము, అలా పూర్వ మహాకవుల సాహిత్యాన్ని డిజిటైజ్ చేయటము. ఫిలిం ఫెస్టివల్ పెట్టాం సార్ మొన్న. అవును, ఫిలిం ఫెస్టివల్ పెడితే 150 సినిమాలు వచ్చాయి తెలుగు భాషా వికాసంపైన. అందుమీద 44 సినిమాలు మనము సెలెక్ట్ చేశాము, ఎన్నిక చేశాము. అందులో 6 ప్రైజులు ఇచ్చేసాము. రేపు 4వ తారీఖు నాడు ఉదయం వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ప్రకటించేసాము. సో అంటే ఇప్పుడు ఆ ఫెస్టివల్ వల్ల ఏం జరిగిందంటే తెలుగు భాషను ఎలా మనం కాపాడుకోవాలన్న అంశం పైన గొప్ప సినిమాలు వచ్చాయి. అవును, అటువంటి సినిమాలు మనం చేసాం. అలాగే కార్టూన్ల ద్వారా తెలుగు వికాసం, సుమారుగా 250-300 కార్టూన్లతో మనం ఎగ్జిబిషన్ పెడుతున్నాం రేపొద్దున్న, కార్టూన్ల ద్వారా. అలాగే పిల్లలకి పద్యగాన పోటీలు పెట్టాము, వ్యాసరచన పోటీలు పెట్టాము. ఇలాగే ప్రతి కార్యక్రమం పిల్లల్లోనూ చేస్తాం. పద్య నాటకాలు అండి, అలాగే లఘు నాటకాల పోటీలు పెట్టాము. ఇవి కూడా చేసాం సార్. ఇవన్నీ చేస్తున్నాము. కానీ ఏంటంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. అవును, తల్లిదండ్రులు ఏం కోరుకోవాలంటే నా బిడ్డ ఆంగ్ల భాష నేర్చుకోవాలి, తెలుగు భాషలో కూడా మాట్లాడాలి, నన్ను అమ్మ అనాలి. అమ్మ తెలుగు భాష తప్పనిసరిగా మాట్లాడాలి. తినేది ఆవకాయే సార్. అవును, తినేది ఆవకాయే. అవును, అమ్మ నోటి చేతి ద్వారా పెడితే దాని రుచి వేరు, పక్కన ఆయా పెడితే రుచి వేరు, మారిపోతుంది. అమ్మ పెడితే అది మాతృభాష, ఆయా పెడితే అది ఆంగ్ల భాష.
అంటే మన వరకు వచ్చిన పోలికే చెప్తున్నాను. అంతే. ఇప్పుడు మనం ఏదైనా స్వీట్ షాప్ లో ఉంటే స్వీట్ అవుతుంది, వెంకటేశ్వర దగ్గర తీసుకుంటే అదే లడ్డు ప్రసాదం అవుతుంది. అంతే కదా అది. అంత తేడా. ఇప్పుడు చాలా మంది తిరుపతి ప్రసాదం లా ఉంటుంది సార్. అదే తిరుపతి ప్రసాదం లా ఉండడం ఏంటి, తిరుపతి ప్రసాదమా చెప్పండి డైరెక్ట్ గా. అందుకని మనకి అమ్మ భాష విషయంలో తల్లిదండ్రులు నేను కోరేది దయ ఉంచి, ఎక్కడో నల్ల జాతీయుడు కింతా కుంతా అనేవాడు ఆఫ్రికాలో పుట్టి వాడు బానిసలాగా అమెరికా పోయి వాడు చచ్చేంత వరకు నేను ఆఫ్రికన్, నా భాష సొహేలి అని చెప్పుకుని చచ్చిపోయాడు. స్వాభిమానం. వాడి పిల్లలు వీళ్ళందరూ కూడా నేను ఆఫ్రికన్ని, నా భాష స్వహేలీ భాష అని 7 తరాల పాటు అలా జీవించారు. అలా ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వాళ్ళ కథే 7 తరాలు అనే పుస్తకం, అదే ఇంగ్లీష్లో రూట్స్ అనే పుస్తకం అలెక్స్ హేలీ రాశాడు. అది నిజమైనటువంటి జీవితాలు. అలాగే మనం తెలుగు స్వాభిమానాన్ని మనం అందరం కూడా, ఇప్పుడు దీని విలువ ఎప్పుడో తెలుస్తుందంటే సార్, అట్లాంటా ఎయిర్పోర్ట్లో నేను 18 గంటలు ఆగిపోయా, ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి. ఒక్కడనే ఆ కింద కూర్చుని బిజినెస్ లాంజ్లో ఎంతసేపు కూర్చుంటాం, బయటకు వచ్చి అలా తిరుగుతున్నా. సరే కింద కూర్చుని ప్లగ్ పెట్టుకున్న ఛార్జరు, అంత రకరకాల దేశస్తులు 18 గంటలు అటు తిరుగుతున్నా, అది పిజ్జా తిన్నా, బర్గర్ తిన్నా, మళ్ళీ కూర్చున్నా, మళ్ళీ టీ తాగా, ఇలా గడుపుతున్నా. ఒక్కడు మాట్లాడేవాడు లేడు. మళ్ళీ ఒక్కడు లేడేంట్రా మాట్లాడదామంటే నాతో నేనే మాట్లాడుకుంటుంటే దూరంగా ఎవడో రే టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయి రారా అన్నాడు. అమ్మడి ఎవరు రా చెప్పి పరిగెత్తుకెళ్ళాడు దగ్గరికి. టాయిలెట్కి వెళ్ళి బిజీలో ఉన్నాడు. ప్రాణవాయు వచ్చినట్టు తెలుగు వాడు అన్న. అవును సార్ తెలుగు సార్, మాది ఇక్కడ మహబూబ్ నగర్ సార్ అన్నాడు. అమ్మాయి ఎక్కడ ఏ ఊరు వెళ్ళాలి సార్, 18 గంటలు ఫ్లైట్ డిలే సార్. సార్ అది నువ్వు తొందరగా టాయిలెట్కి వెళ్ళరా, చాయ్ తాగుదాం రా అన్న. వాడిని కూర్చోబెట్టి ఇద్దరం తెలుగులో మాట్లాడుకుంటుంటే, అంటే తెలుగు మనకి ఈజీగా దొరుకుతుంది కాబట్టి దాని విలువ తెలియటంలే. తెలుగులో మాట్లాడితే నీకు 1000 రూపాయలు ఫైన్ వేస్తావరా, లేకపోతే తెలుగులో మాట్లాడితే నేను కొడతావరా, తెలుగులో మాట్లాడితే సులువుగా దొరుకుతుంది కదా, దాని విలువ తెలియడంలే. అది లేనప్పుడు దాని విలువ తెలుసు. నాకు అమ్మ విలువ అమ్మ లేనప్పుడు తెలియనట్టు ప్రసాదం దొరికినట్టు అనిపించింది సార్. సార్ వాడు మాట్లాడుతుంటే నాకు శారదాదేవి ప్రసాదం దొరికినట్టు అనిపించింది. వాటితో చక్కగా మాట్లాడు. అందుకే మనందరం తెలుగులో మాట్లాడుకోవాలి. ఆంగ్ల పదాలు దొరలచ్చు, తప్పేది. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే దొరలేదా ఇందాక తప్పేముందండి. ఇవాళ మనం ఏమనుకుంటున్నాం, డాలర్ గొప్పదని కాలు రగరేస్తున్నాము. మరి ఆంగ్ల భాష కూడా అవసరమే కదా. కంప్యూటర్ దీనికి ఏముంది, సెల్ ఫోన్ దీనికి ఏం చెప్తాము. పివి నరసింహారావు 15 భాషలు నేర్చుకున్నారు. భాషకి ఎవరు వ్యతిరేకం కాదు కదా, మాతృభాష ఉండాలనేది మనం ఉద్దేశం. ఆంగ్ల భాషకి కానీ ఏ భాషకి ఏ సంస్కృతికి ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యతిరేకి కాదు. మాతృభాష మనము ఒక కన్నుగా, ఆంగ్ల భాష ఒక కన్నుగా వెళ్దాము, కలిసి వెళ్దాము. తర్వాత మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు రాసిన చింతామణి నాటకాన్ని ఆపేశారు ప్రదర్శన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జరిగింది. అదేమన్నా మళ్ళీ పునః ప్రదర్శన దోచుకునే అవకాశం ఉందా? ముందండి ఎవరైతే ప్రదర్శన చేస్తున్నారో వారు ఫస్ట్, నేను ప్రతి నాటక సంస్థకి చెప్తున్నా, దయ ఉంచి కాళ్ళకూరి నారాయణరావు గారు రాసినటువంటి ఆర్ద్రత ఏదైతే ఉన్నదో ఒరిజినల్ దానిని అసలు మీరు ప్రదర్శిస్తున్నారా, దాన్ని పక్కన పెట్టేసి మీరేమో సినిమా పాటలు పెట్టి వల్గర్గా పెట్టి ఆ సుబ్బిశెట్టి గారి క్యారెక్టర్ని అసలు వ్యక్తిత్వం లేనటువంటి క్యారెక్టర్గా మార్చి, అది ఒక ఉదాత్తమైనటువంటి క్యారెక్టర్. అవును, సంఘంలో అటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఇగో ఇలా శ్రీహరి అనే క్యారెక్టర్ ఒకటి ఉంది, సంవత్సరానికి కోసం రాశాడు ఆయన. ఇది సమాజంలో ఉన్న ఒక్కొక్క మహాభారతంలో మనం చూస్తుంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా కనిపిస్తుందో, కన్యాశుల్కంలో క్యారెక్టర్ చూస్తుంటే ఒక్కొక్కరు సంఘంలో ఒక సైకాలజీకి ప్రతినిధి. చింతామణి కూడా అంతే ఆనాటి సమాజంలో. దాన్ని మీరు పక్కన పెట్టి మీరు ప్రజల్ని మాబ్ని ఎంటర్టైన్ చేయాలని వల్గారిటీ తీసుకొచ్చి చేస్తే అది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి, ఇప్పుడు మీరు మహాభారతాన్ని మీరు అట్లా చేస్తారా సార్? మీరు ఊరుకుంటారా? పాత్రల్ని రామాయణం మీరు చేస్తే ఊరుకుంటారా సార్? చింతామణి చేస్తే ఎందుకు ఊరుకోవాలి సార్? అట్లాగా తప్పు కదా అది. ప్రత్యేకించి వైశ్య కమ్యూనిటీని చాలా దిగజారుడుతనంగా చేస్తున్నారు. అవును, ఇప్పుడు చింతామణి క్యారెక్టర్ ఆవిడ చాలా గొప్పగా ముగించింది కదా జీవితాన్ని. అంటే ఒరిజినల్ గా కాళ్ళకూరి నారాయణరావు గారు ఏం చెప్పారో చూసుకొని సంఘంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని విధంగా దాన్ని తీర్చిదిద్ది ఆ క్రమశిక్షణతో గానా మీరు వేస్తారంటే మేము ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్ తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ స్క్రిప్ట్ వేస్తారంటే మనం పర్మిషన్ తీసుకొచ్చి వేయిస్తాం సార్, తప్పేముంది? వెరీ గుడ్. కానీ మీరు వల్గారిటీ తీసుకొచ్చి పెట్టి కులాల ప్రకారము వ్యక్తిత్వ హననం చేస్తే తప్పు సార్. అది నేను ఒప్పుకోను. ఆంధ్ర సారస్వత పరిషత్ చివరిగా ఆంధ్ర సారస్వత పరిషత్ యొక్క మహాసంకల్పం ఏదైనా ఉందా? పుణ్యం ఏదో చేసే ఉంటావు,
తెలుగు గడ్డపై పుట్టవురా, అమృతమేదో తాగే ఉంటావు, ఆంధ్ర భాష నీదయ్యరా, ఆతిథ్యం నీ అవతారం, ఆవకాయ నీ మమకారం, యాసలెన్ను నీ ఆభరణం, అమ్మ భాష నీ స్మరణం, తెలుగోడివిరా నువ్వు, తెలుగోడివిరా, తెలుగోడివిరా నువ్వు, తెలివైన వాడివిరా. ఓ తెలుగోడా, నువ్వు చాలా తెలివైనడివి. నీ తెలివి వ్యక్తిగతమైన అభివృద్ధికి ఉపయోగించు, నీ పర్సుని నీ వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉపయోగించు, కానీ నీ మనసుని తెలుగు భాష ఉన్నతికి, తెలుగు భాష వికాసానికి మీరందరూ కట్టుబడి ఉండాలని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా, ఒక గజల్ గాయకుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు జాతి ఆంధ్రమేవ జయతే అన్న నినాదంతో మనం అందరం ముందుకెళ్ళాలి. తెలుగు భాషని మరో తరానికి బహుమతిగా ఇవ్వాలి. ఈ సంస్కృతిని, ఈ వారసత్వాన్ని, నందమూరి తారక రామారావు గారు మనకు అందించినటువంటి స్వాభిమానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలన్నది మన కోరిక. ఎంతోమంది పెద్దలు, వెంకయ్య నాయుడు గారు, జస్టిస్ రమణ గారు, జస్టిస్ నరసింహం గారు, హరిబాబు గారు, అలాగే ఇంద్రసేనారెడ్డి గారు, అశోక్ గజపతిరాజు గారు, ఎంతమంది వస్తున్నారు ఈ తెలుగు భాష కోసం. గవర్నర్లు, ముఖ్యమంత్రులు అందరూ వస్తున్నారు. మీరు కూడా కదలరండి. ఒక్క పూటన్నా వచ్చి నేను మిమ్మల్ని డబ్బులు అడగడంలే, ఎవరిని డొనేషన్స్ అడగడంలే. మీరు రండి, తెలుగు భాషకి మేమున్నాము, మీరు చేస్తున్నది చాలా గొప్పది, మేమున్నాము అన్న ఒక్క మద్దతు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. తెలుగు భాషకు సంబంధించిన చిన్న ఒక గజల్ అనండి, దాంతో ముగించేసేద్దాం. జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు, భరతమాత సంతతిలో ఘన పుణ్యం తెలుగు, సరసమైన శబ్దాలకు రాసిక్యం తెలుగు, ఆప్తమైన అర్థాలకు హితవాక్యం తెలుగు, పూల వంటి భావాలకు తేటిపాట తెలుగు, తులేలేని పద్యానికి కంచుకోట తెలుగు, జీవితాన తీర్చలేని వ్యంగ్యానికి ప్రాణమైన గాంభీర్యం తెలుగు, పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు, శరత్కాల పూర్ణచంద్ర ధావల్యం తెలుగు, భగవంతుని గుండెలలో వాత్సల్యం తెలుగు. ఈ తెలుగు భాష భగవంతుని గుండెలలో ఒక వాత్సల్యం ఉంటే ఆ వాత్సల్యమే మన తెలుగు భాష. అంత సంగీతమయమైనటువంటి భాష. ఎవరు అన్నారట, దూరంగా తెలుగు వాళ్ళు అక్కడ 10 మంది మాట్లాడుకుంటూ ఉంటే ఒక ఫారినర్ రష్యాలో, ఏమండి వాళ్ళు ఏంటి పాటలు పాడుతున్నారు, 40 మంది అక్కడ ఏం పాట పాడుతున్నారు, ఏ భాషలో పాడుతున్నారు అన్నట్టు. అప్పుడు మాస్టర్ గారు అంటే వెళ్ళి, అయ్యా వాళ్ళు పాట మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు తెలుగు వాళ్ళు అన్న. ఇదేంటి ఆ భాష అంత మ్యూజికల్గా ఉంది అన్నట్టు. కాబట్టి మన భాష సంగీతమయమైనటువంటిది, ఆధ్యాత్మికమయమైనటువంటి భాష. అది తెలుగు తల్లికి ఒక మెడలో వేసేటువంటి ఒక మాల ఏదైతే ఉంటుందో ఆ మాల, అది మా తెలుగు తల్లి భాష. మనం ఆంధ్రమేవ జయతే అని మా నినాదం అండి. ఆంధ్రమేవ జయతే అంటే ఆంధ్రవుడు అని కాదు అర్థం. అక్కడ ఆంధ్రము అంటే తెలుగు భాష, సంస్కృతి. అది వరంగల్లో పుట్టినటువంటి ఒక పదం. వరంగల్లో అది అక్కడ ఉద్భవించినటువంటి శబ్దం, ఆంధ్ర శబ్దం. ఆంధ్రమేవ జయతే అంటే తెలుగు వర్ధిల్లుగాక, తెలుగు జయించుగాక, ఆంధ్రము జయించుగాక అని. కాబట్టి ఒక్కసారి తెలుగు వారందరూ కూడా ఆంధ్రమేవ జయతే అన్న నినాదంతో ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని జయప్రదం చేయాలని, ముఖ్యంగా నాకు ఈ హెచ్ఎం టీవీ ఈ 4 మాటలు మాట్లాడుకోవడానికి వేదిక ఇవ్వడం, ముఖ్యంగా హెచ్ఎం టీవీ తెలుగు భాష వికాసం కోసము వారు నిన్న హనుమంతరావు గారు నాతో మాట్లాడారు. శ్రీనివాస్ గారు, మేము తెలుగు భాష వికాసానికి మేము కట్టుబడి ఉన్నాము, మేము ఆ 3 రోజులు వస్తాము, మేము చేయాల్సిన పని తెలుగు సేవకి మేము చేస్తాము అన్నారు. వారికి శిరస్సు వంచి ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున మా యాజమాన్యానికి, అలాగే హనుమంతరావు గారికి, ముఖ్యంగా మాస్టరమ్మ గారికి నేను
మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.